నాడు ఇచ్చిన మాట కోసం పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో 2-3 ఏళ్లలోనే పాలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరో 4 ఏళ్ల తర్వాత పాలేరు లాంటి నియోజకవర్గం మరొకటి ఉండదన్నారు. త్వరలోని సీతారామ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరుకు తీసుకొస్తానని చెప్పారు. 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాలేరుకి ఈనాటి పాలేరుకి చూస్తే మనకు మార్పు కనపడుతుంది. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత పాలేరుని మించిన నియోజకవర్గం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నన్ను గెలిపిస్తే మీకు పాలేరు లాగా పనిచేస్తాను, పాలేరు నియోజకవర్గానికి అని చెప్పి మాట ఇచ్చాను. పాలేరు కంటే మిన్నగా పెద్ద పాలేరుగా మీరు అడిగిన అడగకపోయినా అన్ని కార్యక్రమాలు చేసే అదృష్టం ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. దానివల్ల ఈనాడు బీడు భూములతోటి, కరువు కాటకాలతోటి, ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్లు లేనటువంటి నియోజకవర్గం ఈనాడు పాడి పంటలతోటి అందరికీ ఆదర్శంగా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం వచ్చింది జిల్లాతో పాటు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి దయతోటి తప్పకుండా సీతారామాన్ని పూర్తి చేసి ఈ నియోజకవర్గాన్ని పాడి పంటలతోటి, పసిడి పంటలతోటి కళకళలాగే విధంగా చేసేదానికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. తెలంగాణలో రైతులు